జేఎన్టీలో జరిగిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓబీసీ కన్వెన్షన్లో సూర్యాపేట ఉమ్మడి నల్లగొండ జిల్లాల నుంచి పాల్గొన్న వకీళ్లు ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఎస్బీఎన్ కేస్ న్యూస్ ఛానల్తో. ఓబీసీల జనగణన జరిగితే అన్ని వర్గాలకు అన్ని స్థాయిల్లో ప్రాధాన్యత దక్కుతుందని, దాన్ని దక్కకుండా ఆపటానికే ఇంతకాలము ఈ అగ్రవర్ణ హిందూయిజ భావజాలం మెజార్టీ ప్రజలను తొక్కిపడుతూ కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కించుకుంటున్నాయి. దీన్ని ఓబీసీ లాయర్స్ కన్వెన్షన్ నిర్వహిస్తుంది. నా పేరు తల్లమల్ల హుసేన్. సూర్యాపేట జిల్లా కోర్టులో పూర్వ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తూ గత 25 సంవత్సరాలుగా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు హైదరాబాదు కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ సెమినార్ హాల్లో మన యొక్క ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున ఓబీసీ అడ్వకేట్స్ కన్వెన్షన్ జరిగింది. ఈ కన్వెన్షన్కు మన గౌరవ హైకోర్టు న్యాయమూర్తి మేడం గారు చీఫ్ గెస్ట్గా జస్టిస్ సూర్యపల్లి నందగారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, బీసీ చైర్మన్ వగలాపురం కృష్ణమోహన్ రావు గారు, వర్ధనపేట ఎమ్మెల్యే ఏఆర్ నాగరాజు రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఓబీసీ అడ్వకేట్స్ ప్రాసెస్ ప్రధాన అంశం ఏంటంటే, దేశవ్యాప్తంగా ఓబీసీలకు ఈ దేశంలో తమ వాటా జనాభా ప్రకారం కూడా అన్ని రంగాల్లో వాటా కావాలనే యొక్క ప్రధాన డిమాండ్తోని ఈరోజు ప్రధాన అంశంగా చర్చించడం జరిగింది. మరి 78 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో మరి రాజ్యాంగంలో కల్పించినటువంటి బాబాసాహెబ్ కల్పించినటువంటి రాజ్యాంగ హక్కులను ఒక ఎగ్జిక్యూటివ్లో తప్పించి మండల కమిషన్ ద్వారా 27% రిజర్వేషన్ తప్పించి లెజిస్లేట్లో రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల మరి బీసీలు అనేక సంవత్సరాలుగా అణచివేయబడుతున్నారు. దాన్ని కూడా ఫోకస్ చేస్తూ న్యాయ వ్యవస్థలో కూడా హైకోర్టు నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టుకు, అలాగే లోయర్ కోర్టులో కూడా ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన వాటా న్యాయమూర్తులు కానీ, అలాగే పీపీలు జీపీలు కానీ మాకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రధానంగా చర్చ జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి మరి పెద్ద ఎత్తున రావటం, ఈ ప్రధాన డిమాండ్లు కూడా ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలపాలని, ఇది మా తెలంగాణ ప్రాంతంలో కానీ దేశంలో కానీ వెంటనే బీసీ కులగణన చేస్తే వాళ్ళకు మా యొక్క వర్గాలకు న్యాయం జరుగుతుందనే యొక్క డిమాండ్తో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. మరి ఈ తీర్మానంలో మరి వచ్చినటువంటి మా పెద్దలందరికీ మేమందరం కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. వసంత సత్యనారాయణ పిల్ల యాదవ్, సూర్యాపేట చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్గా సూర్యాపేట కోర్టులో జిల్లా కోర్టు పనిచేస్తున్నాను. ఈ రోజున ఏదైతే జేఎన్టీయూలో జరిగిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓబీసీ కన్వెన్షన్లో మేమంతా కూడా సూర్యాపేట నుంచి, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి, తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున న్యాయవాదులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సదస్సులో మరి హైకోర్టు జస్టిస్ సూర్యపల్లి నందగారు, అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాస్ అసోసియేషన్ బీసీ మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి ప్రొఫెసర్ సింహాద్రి గారు, చిలకాని వెంకటారావు గారు, అదేవిధంగా పెద్ద ఎత్తున అంటే ఈ సదస్సులో అందరూ కూడా బండపల్లి ప్రకాష్ గారు అందరూ కూడా పాల్గొని తమ సందేశాలు ఇవ్వడం జరిగింది.
ముఖ్యంగా ఈ యొక్క కన్వెన్షన్ యొక్క ఏజెండా ఏంటంటే దేశంలో కులగణన జరిగినప్పుడు మాత్రమే ఈ దేశంలోని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలందరికీ కూడా న్యాయం జరుగుతుందనే యొక్క ప్రధాన ఉద్దేశంగా ఈ కన్వెన్షన్ చేయడం జరిగింది. ఈ కన్వెన్షన్ అందరూ కూడా విజయవంతం చేయడం జరిగింది. ఇది అంతా కూడా మరి బీసీ ఎస్సీ ఎస్టీ కులాల యొక్క డెవలప్మెంట్ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి వక్తలు ఒక్కానించడం జరిగింది. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ, కులగణన, అదేవిధంగా ఈ పోరాటాల ద్వారానే ఈ దేశంలోని మరి అట్టడుగు వర్గాల వారు తమ యొక్క హక్కులు సాధించుకొని అన్ని వర్గాల్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దేశంలో 76 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో చూసినట్టయితే అన్ని ఫలితాలు కూడా స్వాతంత్ర ఫలాలన్నీ కూడా కొన్ని వర్గాలు మాత్రమే అనుభవిస్తున్నారు. మరి ఇవి మొదటి నుంచి కూడా ఒక కుట్రపూర్తంగా అగ్రవర్ణ పాలకులు చేస్తున్న కుట్రల్ని ఛేదించాలంటే రాజ్యాంగం ద్వారానే అట్టడుగు వర్గాలు తమ హక్కును సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తున్నాను. జై బీసీ, జై భీమ్. జై భీమ్.